హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి మనమైతే గన డోర్ మ్యాట్ అనేది ఎలా కుట్టాలని చూపిస్తున్నాను. సూది దారం అనేది అస్సలు యూజ్ చేయటం లేదు. పాత చీరలు ఉంటాయి కదా, పాత చీరలు ఒక చపాతీ కట్టె ఉంటే చాలు మన దగ్గర. 2 నిమిషాల్లో డోర్ మ్యాట్ అనేది తయారు చేయొచ్చు. 2 చీరలు తీసుకొని ఎలా అన్నదంటే ఫుల్ వీడియో తీస్తాను చూడండి. సూది దారం అనేది అస్సలు యూజ్ చేయటం లేదు. నేను అలానే 2 చీరలు తీసుకున్నాను చూడండి. 2 చీరలు తీసుకొని 2 చీరలతో పాటు ఒక క్లాత్ తీసుకున్నాను. వేస్ట్ క్లాత్ ఏమైనా ఉంటుంది కదా, అలా తీసుకోండి, బాగుంటుంది. అలా వేస్ట్ క్లాత్ తీసుకొని అంత కలిసి చిన్న చిన్న ముక్కలుగా 4 భాగాలుగా చేసుకుందాం. పెద్దదైతే ఒకటే సరిపోతుంది కదా, నేను ఇలా చిన్న తీసుకొని 2గా చేసుకుందాం అనుకుంటున్నాను. చూడండి ఎలా కట్ చేస్తున్నాను. ఒక క్లాత్ తీసుకొని ఇలా మీరు కట్ చేసుకొని ఫస్ట్ ఇలా చేయండి. ఫస్ట్ అందరు కలిసి 8 పీసులుగా కట్ చేస్తున్నాను. 8 పీసులు అంటే 4 అవుతాయి కాబట్టి నేను అల్లి అలా పీసులన్నీ కట్ చేసుకొని ఫస్ట్ 2 కలిసి ఒక్కొక్కటిగా ముడి వేస్తున్నాను. ఇలా ముడి వేస్తున్నాను. నేను ముడి వేసి అన్నీ కలిసి 4 భాగాలుగా చేస్తున్నాను. ఓకేనా, 4 భాగాలు మీరు చేయండి. చేసిన తర్వాత చాలా ఈజీ, ఇది చేయడం అయితే చాలా ఈజీ, చాలా సులభంగా ఉంటుంది మనకనేది. పాత చీరలు వేస్ట్ కాకుండా ఇలా చేసుకోవడం వల్ల మనకు కూడా హెల్ప్ అవుతుంది. పాత చీరలని బయటకు వేస్తాం కదా, కొన్నాళ్ళైనా యూజ్ అయినా మేలే కదా మనకు అనేది. నేను అలా అని ప్లాన్ చేశాను. మీకు ఎలా ఉందో ఈ ఐడియా అనేది కామెంట్ చేయండి. అలానే వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. ఓకేనా, చూడండి ఇలా కొంగు ఉంటుంది కదా ఒక సైడు, ఆ సైడ్ నుంచి అంతా కలిసి ఒక మడతలాగా వేసుకోండి. ఒక సైడ్కి చూడండి ఇలా వేసుకోండి. అన్నీ కలిసి 2 చీరలు కలిసి ఆ సైడ్ ఈ సైడు వారిని అనేది ఇలా వేసుకోండి ఒక పక్క నుంచి. ఓకేనా, నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా చేయండి. మీకు కూడా చాలా ఈజీగా ఉంటుంది. 2 నిమిషాల్లో అయిపోతుంది మనకు డోర్ మ్యాట్ అనేది. ఇంట్లో ఖాళీగా కూర్చొని ఉంటాం కదా, అలాంటప్పుడు ఇలా చేయడం వల్ల చాలా హెల్ప్ అవుతుంది. మనకు కూడా సెన్ అవుతుందని చెప్తున్నాను నేను. ఓకేనా, చూడండి ఎలా ఉందన్నది. అలా ముడి వేసేసేయండి. ముడి వేసిన తర్వాత చపాతీకి అనేది దానికి పెట్టేసి మా పాప చేతికి ఇస్తున్నాను. సపోర్ట్కి ఏమైనా పెట్టడానికి వచ్చేపు అలా సపోర్ట్కి పెడితే కనుక బాగా మనము మడత అనేది వేయాలి కదా, అలా తిప్పినప్పుడు చాలా సపోర్ట్గా ఉంటుంది. అందుకని మా పాప సాయం తీసుకుంటున్నాను నేను. ఓకేనా, చూడండి ఇలా తిప్పుతున్నాను నేను. చూడండి ఒక్కొక్కటి అలా తిప్పుకుంటూ మొత్తం అలా స్ప్రింగ్ లాగా తయారు చేసేయండి. ఫస్ట్ బాగా ఎంత బలంగా స్ప్రింగ్ లాగా తయారు చేస్తే అంత టఫ్ వస్తుంది మనకు, అంత బాగుంటుంది. ఓకేనా, మనం తిప్పుకోవడంలో ఉంది. ఓకేనా, చూడండి ఎలా తిప్పుతున్నాను. తిప్పిన తర్వాత మళ్ళీ చేస్తాను. అంతలోపు మ్యూజిక్ యాడ్ చేస్తాను చూడండి. ఓకే, అలా మొత్తం మెల్లిగా తిప్పేసాను కదా. బాగా ఎంత తప్పు తిప్పితే అంత బాగుంటుందని చెప్పాను కదా, అలా మొత్తం తిప్పేసాను నేను. తిప్పేసిన తర్వాత చూడండి ఇక్కడ ఒక ముడి వేస్తున్నా. ఇలా వేస్తే ఉండటం లేదు మనకు, కాబట్టి ఒక క్లాత్, ఇంకొక క్లాత్ తీసుకొని చిన్న పీస్ తీసుకొని ఆ పీస్తో అనేది ఇక్కడ ముడి వేస్తున్నాను. చూడండి ముడి వేసిన తర్వాత మళ్ళీ ముడేస్తున్నాను కదా, పెద్ద పీస్ అనేది ఒక భాగం అనేది ముడేసాను. చూడండి ఎలా ముడేసాను. అలా ముడేసిన తర్వాత ఆ ఒక్కొక్క దగ్గరగా 4 అనేది వేసుకుందాం. మనం 4గా కట్ చేసుకున్నాం కదా, అలా అన్నది వేసుకుందాం. చూడండి నేను ఎలా వేస్తున్నాను వీడియోలో, అలా చేయండి మీకు. ఓకేనా, మీకు ఎలా అనిపించింది అన్నది కూడా నాకు కామెంట్ చేయండి. ఓకేనా, అందరు కలిసి వేస్ట్ క్లాత్ అనేది ఇలా చీరస్ పారేసే బదులు ఇలా కొన్నాళ్ళైనా మనకు వస్తుంది కదా అని నేను ఆలోచిస్తాను. మీకు ఎలా ఉందో అన్నది నాకు కామెంట్ చేసి చెప్పండి. ఓకేనా, వీడియో నచ్చితే చూడండి. ఇలా అన్నీ తీసిన తర్వాత ఒక్కొక్క మడతలో మనం మళ్ళీ కలిసి ఇలా తిప్పుకోవాలి. ఒక స్ప్రింగ్ లాగా తిప్పేయాలి మనం. చూడండి ఎలా తిప్పుతున్నాను నేను. అలా తిప్పేసి ఒకటికొకటి ముడేసుకుంటూ వెళ్ళాలి. చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా ముడి వేయడం వల్ల చాలా బాగా వస్తుంది. చూడండి నేను చూడండి ఎలా వేస్తున్నాను ముడి అనేది. ఓకేనా, మీరు అలానే ట్రై చేయండి.
మీరు కానీ ట్రై చేసి ఉంటే కనుక అలానే కామెంట్ కూడా చేయండి. నేను ట్రై చేశాను, నాకు తెలుసు అక్క అని. నేనైతే కనుక నాకు తెలిసినంత వరకు నేను చెప్తున్నాను. మీకు తెలుసో లేదో కూడా నాకు తెలియదు కదా, అందుకని చెప్తున్నాను. అలా చూడండి, స్ప్రింగ్ ఎలా తిప్పుతున్నాను అలానే తిప్పండి. ఒక్కొక్కరు అందరు కలిసి ఇలా తిప్పడం వల్ల చాలా బాగుంటుంది. వేసుకునే కొద్దీ తాకాలనేది వేసుకుంటూ వెళ్ళాలి. మనం 4 తీసుకున్నాం కదా, ఒక్కొక్క కొద్దిగా దూరంలో ఆ 4 అనేది మనం తిరిగే కొద్దీ ఒక్కొక్క మూలకు వస్తుంది. ఏ మూలకు వస్తుందో అలా వేసి గట్టిగా ముడి వేయండి. బాగా డబల్గా మడత వేయండి. సింగల్గా వేస్తే అస్సలు లూజ్ వస్తుంది. మళ్ళీ నేను అలా ట్రై చేశాను, మీరు డబల్ వేయండి. ఓకేనా? చూడండి ఎలా ముడేస్తున్నానో అలా ముడేసేయండి అంతా కలిసి. ఓకేనా? అలా మొత్తం చుట్టేసరికి లాస్ట్గా చపాతీ కట్టేనే తీస్తున్నాను. చూడండి అలా తీసేసి దాన్ని కొని అలానే ముడి వేస్తున్నాను. గట్టిగా ముడి వేయండి లాస్ట్ కదా. ఇంకా తర్వాత వచ్చిన ఎక్స్ట్రా పీసులన్నీ కట్ చేస్తున్నాను. చూడండి ఎలా ఉందో డోర్ మ్యాట్ అనేది. చాలా ఈజీగా అయిపోయింది కదా, అస్సలు సూది దారం అనేది యూజ్ చేయలేదు. ఇంట్లో ఉండే వాటితోనే చేయొచ్చు. ఓకేనా? వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా? ఇంతసేపు మన వీడియో చూసిన అందరికీ ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఓకేనా? అందరికీ ఒకవేళ యూజ్ అవుతుందో లేదో అనేది కామెంట్ చేయండి.